క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుడ్ ఫ్రైడే సందర్భంగా మట్లాదివారాలు ఇంకా ఈస్టరు ఇలాంటి సందర్భాల్లో యేసు ప్రభువారు గాడిద మీదకి ఆయన ఊరేగించబడినటువంటి విధానాన్ని అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటాం. జకర్యా గ్రంథం 9:9 ప్రకారంగా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకర్యా గ్రంథం 9:9 ఉన్న ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద కూర్చుండి పెట్టి ఊరేగించబడినట్టుగా మనం చూస్తాం. ఇక మనం 4 సువార్తల్లోనూ ఈ విషయాన్ని చదువుతాం. యోహాను సువార్త 12:13 లూకా సువార్త 19:35 మార్కు సువార్త 11:7 మత్తయి సువార్త 21 నుండి కూడా మనం ఇలా చూస్తాం. 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు గార్ధబం మీద ఊరేగించబడినట్టుగా ఆయన వెళుతుంటే దావీదు కుమారునికి జయం, హోసన్నా, స్తోత్రాలని బిగ్గరగా గట్టిగా అందరూ దేవుని స్తుతించారు. అయితే ఆ స్తోత్రాలు ఘనంగా బలంగా యేసుక్రీస్తు ప్రభుని గార్ధమే పెట్టి ఊరేగిస్తూ స్తోత్రాలు చేస్తుంటే అక్కడ ఉన్న పరిసయ్యులు ఉంటారు, కొంతమంది శాస్త్రులు, మత పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇష్టం లేదు యేసు ప్రభువుని స్తుతించుట, యేసు ప్రభువుని కీర్తించుట, యేసు ప్రభువుని మహిమపరచడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇంతకీ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని స్తుతించడం యేసు ప్రభుకి ఇష్టమేనంటారా? ఇష్టమే. ఎందుకు అనగా ఆ యేసుక్రీస్తు వారిని అంత గొప్ప శబ్దంతో స్తోత్రం చెప్తున్నాడు. అక్కడ మత పెద్దలు పరిచయం వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇదిగో వీళ్ళ ఆపు, ఏమిటి కేకలు అరుపులు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు, వీళ్ళు కానీ మౌనంగా ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించుట మంచిది, ఆయనకి ఇష్టమే. అయితే అదే సమయంలో అయిపోయినాక, ఊరేగింపు అయిపోయినాక మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఆయన కోపం వచ్చింది, మందిరాన్ని శుద్ధీకరించాడు. అది వేరే విషయం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసు ప్రభువారు గాడిద మీద కూర్చున్నాడు. మరి అనేక బైబిల్లో రాయబడిన గాడిదల గురించి రకరకాల గాడిదలు ఉన్నాయి. కానీ నేను ఈ సమయంలో యేసు ప్రభువారు ఎక్కిన గాడిద ఎలాంటిదో మనం చూద్దాం. యేసు ప్రభువారు ఎక్కిన గాడిద ఫస్ట్ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, అది కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిద. మనము కూడా ఎలా ఉండాలి అంటే, దేవుని బిడ్డలో కట్టబడినటువంటి కట్టు క్రమం కలిగిన వారికి ఉండాలి. మనము సామెతల గ్రంథం 29:18 చూస్తే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. కట్టబడిన అనుభవం మనకు ఉండాలి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మనం రక్షణ పొందాలి. సజీవ రాళ్ల వలె మనం దేవుని మందిరంగా కట్టబడుచున్నామని బైబిల్ సెలవిస్తుంది. మనం దేవుని కొరకు దేవుని మందిరంగా కట్టబడుతున్నాం. అయితే అలాగే మనం కట్టబడినటువంటి ఒక అనుభవం మనకు కలిగి ఉండాలి. ఒక సంఘానికి కట్టబడి ఉన్నావా? ఒక దేవునికి కట్టుబడి ఉన్న, ఒక వాక్యానికి కట్టుబడి ఉంటున్నారా? దేవునితో చేసుకున్న ఒక నిబంధన కట్టుబడి ఉన్నావా? దేవునికి ఇచ్చిన మాటలు కట్టుబడి ఉన్నారా? చూడండి, కొత్త సంవత్సరంలో ఇంకా ఆపదకాలం ఆయా సమయాల్లో కొన్ని మాటలతో దేవుని చెప్పుకుంటాం. అందరూ కూడా చెప్తారు చాలామంది. కానీ ఆ మాట కట్టుబడి ఉన్నారా? మాటకు కట్టుబడి ఉన్నావా? నీ జీవితం దేవునికి అంకితమైందా? సమర్పించబడిందా? దేవునికే నా బ్రతుకు, బతికితే ఆయన కోసమే, సస్తే లాభమే అని అనుకునే వాళ్ళు ఉన్నారా? అదే కట్టబడినాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. పైనున్న వాటిని, యేసు వైపే చూడు, యేసు కొరకే సాగు, యేసు కొరకే జీవించు, యేసుతో అంకితం అను. చూడండి, కట్టబడిన గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మన జీవితాల్ని ప్రభువులో కట్టుకునే అనుభవాన్ని సూచిస్తుంది.
ఈ కట్టబడినటువంటి అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో ఆ కట్టబడినటువంటి వారి మీద యేసుప్రభు కూర్చుంటాడు, అంటే యేసుప్రభు ఆసీనుడు అవుతాడు. ఎలాగా? గలతీ పత్రిక 3:27 ఏమని చెప్తుంది? గలతీ పత్రిక 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. గాడిద మీద యేసయ్య ఎలా కూర్చున్నాడో మన మీద కూడా ప్రభువు మన మీద కూడా ఉన్నాడు. ఆయన ఎలా? బాప్తిసం పొందిన మనందరం క్రీస్తును ధరించేశాం. క్రీస్తు మనల్ని ఆవరించి ఉన్నాడు. మనం అంతా క్రీస్తు శరీరంలో ఒక అవయాలం కనుక ఈ యేసు ప్రభువారు ఎక్కినటువంటి గాడిద కట్టబడిందని తెలుసుకోండి. ఒక కట్టు క్రమం మీద ఎవరైతే ఉంటారో ఆ కట్టు క్రమంలో ఉన్న వారి మీదనే దేవుడు కూర్చుంటాడు, ఆసీనుడు అవుతాడు. అలాంటి స్తోత్రాలపై ఆసీనుడు అవుతాడు. అలాంటి వారితో ఆయన ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, కాపరిగా మేపరిగా ఊపిరిగా ఉండి అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేస్తాడు. అలాంటి వారిపై ఉంటాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు, తోడై ఉన్నాడు, నీడై ఉన్నాడు. ఎప్పుడూ ఒక కట్టబడిన గాడిద అనుభవం మనకు కలిగి ఉండాలి. కట్టబడి దేవునిలో కట్టబడి వారిగా, సంఘంలో కట్టబడిన వారిగా, ఒక మాట కట్టబడిన ఒక నీతికి, జాతికి, ఒక దేవునికి కట్టబడిన అనుభవం ఉంటే ఆయన నీ మీద ఉంటాడు, నీతోనే ఉంటాడు. అది ఇక మనం చూస్తే గాడిద అక్కడ ఏమనుందంటే బైబిల్లో పిల్ల గాడిద, గాడిది పిల్ల మీద కూర్చున్నాడని బైబిల్ చెప్తుంది. గాడిది పిల్ల మీద ఒక పిల్ల అనే అనుభవం చూడగానే చిన్నవారు యేసు ప్రభువారు 10 సార్లు చెప్తాడు, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే ఇదిగో ఒక పిల్లవానిలాగా తమను తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు. పిల్ల అనుభవం అంటే ఒక చిన్న పిల్లల అనుభవం కలిగి ఉండాలా. అంటే పిల్లలు అంటే ఏంటంటే పిల్లలంటే పెరుగుతారు అని అర్థం, పెరగేవారు అని అర్థం. పిల్లలు అన్నామనుక ఆ పిల్లలకి నేర్చుకుని ఎదిగి ఆశ్రయించబడేటువంటి స్థితి ఉంది కానీ పిల్లలు అంటాం మామూలుగా మనం మాట్లాడు పిల్లల్ని. అలాగే దేవునిలో కూడా మన అందరం కూడా పిల్లలమే అని తెలుసుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఎదుగుతాం, ఆశ్రయించబడతాం, నేర్చుకుంటాం, దీవించబడతాం. కనుక గాడిద పిల్ల మీదే యేసుప్రభువారు ఎందుకు కూర్చున్నాడు? పిల్ల, గాడిద పిల్లని 10 సార్లు ఎందుకు బైబిల్ చెప్తుందంటే దేవుని పిల్లల మీదనే ఆయన ఆసీనుడు అవుతాడు, దేవుని పిల్లలతోనే ఆయన ఉంటాడు, దేవుని పిల్లలతోనే ఉండి ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా వాళ్ళు నడిపిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాప దోషము తొలగించడానికి యోహాను సువార్త 1:29 మనం చూస్తే ఆయన దేవుని గొర్రెపిల్లగా మనందరి పాప దోషమును తొలగించడానికి లోకానికి వచ్చినాడు. కనుక మనం కూడా పిల్లలుగా ఉండాలి. చూడండి కొన్ని చోట్ల బైబిల్లో ఏమని రాదంటే సింహ పిల్లలైన ఆకలి కొంటే కానీ దేహం ఆశ్రయించేవారికి ఏ అరుచుచుండే పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడని బైబిల్ చూస్తాం. మార్కు సువార్త 7:27 పిల్లలు మొదటగా తృప్తి పొందాలి, పిల్లలు తృప్తి పొందాలి. చూడండి మనం కూడా ఏం చేస్తాం? మన ఇంట్లో మరి ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నప్పుడు ముందుగా పిల్లలకు పెట్టి పిల్లలు తృప్తి తిన్నాక పెద్దోళ్ళు తింటారు కదా. అలాగే ఎవరైతే పిల్లల్లాగా దేవుని దగ్గర తగ్గించుకుంటారో, పిల్లలుగా దేవుని పిల్లలుగా దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో ఆ పిల్లల వలె తగ్గించుకుంటారు. పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, ఇల్లు విషయంలో పిల్లలు ఎట్లా పూర్తిగా తల్లిదండ్రులకు విధేయులే సరండి వాళ్ళని మంచి పిల్లలు ఎట్లా తల్లిదండ్రులు సంతోషపరుస్తారో, ఎంత మంచిగా ముచ్చటగా ముద్దుగా ఉంటారో, అలాగే దేవుని పిల్లలైన మీరు మనందరం కూడా సేవ చేస్తున్న నేనే కానీ మీరే కానీ దేవుని పిల్లల వల్ల దేవుని ఇష్టముగా, దేవునికి అనుకూలముగా దేవుడు చెప్పింది చేసేవారిగా ఉండి దేవుడు ముచ్చటపడి మురిసిపోయి మనల్ని ఇంకా హెచ్చించేలాగా మనము ఆ విధేయత తగ్గింపు కలిగి ముందుకెళ్ళాలి. అదే గాడిద పిల్ల అనుభవం. ఇక 3వదిగా యెషయా గ్రంథం 1:3 ఏముంది? గాడిదకి
సొంతవాని దొడ్డి తెలుసుకునేటువంటి గుణం ఉంది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిది తన సొంతవాని దొడ్డి ఎరుగును. దొడ్డి చూడండి దేవుని బిడ్డలారా, ఈ నీవు ఎక్కడ రక్షణ పొందావు చూడండి. ప్రపంచంలో తల్లిదండ్రులు, ఫ్యామిలీస్, కుటుంబాలు, అన్ని కుటుంబం చాలా 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 ఉంది. మన బంధువులోనే ఉంటారు, చాలామంది బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఊరులు ఉంటారు, మన దేశము మన ప్రాంతం ఉంటుంది. కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరింటిలో వాళ్ళే నివసిస్తారు. ఎంత బంధువులైనా ఒక బంధువు ప్రీతికి వెళ్ళినా ఒక రోజు 2 రోజులు తర్వాత మళ్ళీ ఎవరిల్లు వాళ్ళదే కదా. పగలంతా పిల్లలు కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, లేకపోతే చదువులకు వెళ్ళినా, పని మీద వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏమైనా సాయంత్రం తిరిగి సాయంత్రంకి ఇంటికి చేరతారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత తల్లిదండ్రులు ఉంటారు, కన్న తల్లిదండ్రులు ఉంటారు, బాబాయిలు, తండ్రులు, తల్లులు అంటూ బంధువు రీతికి ఎంతోమంది ఉండొచ్చు, ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, ఎంతోమంది అభిమానులు ఉండొచ్చు. కానీ సొంత తల్లిదండ్రులు ఉంటారు, సొంత ఇల్లు ఉంది. అది గుడిసె అయినా సరే, షెడ్ అయినా సరే, సొంత ఇంటికి చేరుకుంటారు కదా మనుషులు. ఎందుకంటే వారు సొంత ఇల్లు వేరు. అలాగే నేటి దినాల్లో నీ సొంత సంఘం ఏది అంటే, నీవు ఎక్కడ రక్షించబడ్డావు? నిన్ను అసలు మొట్టమొదటిగా ప్రభువులో నడిపించింది ఎవరు? నీకోసం మొదటగా నీ దీన స్థితిలో ఉండగా నీ కొరకు ప్రార్థించింది ఎవరు? నిన్ను చేర్చుకుంది ఎవరు? నీకోసం ఉపాసాలు ఉన్నది ఎవరు? అది గుర్తిస్తే ఆ సొంతవాని దొడ్డే. ఈ భూ సంబంధమైనటువంటి ఈ మందిరం ఇట్లాంటి ఆత్మ సంబంధం క్రమంలో ఈ విషయాలు క్రమంగా ఉంటేనే పర సంబంధంగా కూడా నువ్వు నమ్మకం ఉంటావు. ఇక్కడ నమ్మకం ఈ ఆత్మ సంబంధమైన భూమి మీద దేవుని సంఘ క్రమాలు నువ్వు పాటించినప్పుడు పరలోక సంబంధమైన రాజ్య క్రమాలు నీకు ఎలా తెలుస్తాయి? ఇక్కడ నేను చెప్పదలుచుకుని గాడిద, యేసు ప్రభువు ఎక్కిన గాడిద మొట్టమొదటి కట్టబడింది. ఒక కట్టు క్రమం కలిగిన మాట, దేవుని వాక్యం చేత కట్టబడి గాడిదను వాక్యంతో బంధించబడి వాక్య ప్రకారమే నడిచేటువంటి గాడిద పిల్ల. రెండవదిగా చూస్తే ఇది ఎలాంటి గాడిదంటే మనం గమనిస్తున్నాం. పిల్ల గాడిద మీద కూర్చున్నట్టు స్పష్టంగా రాయబడింది. తగ్గింపు గాడిద, దీనత్వం. మూడవదిగా చూస్తే సొంత వాని దొడ్డే, సొంత తన యజమానుడి ఎరిగేటువంటి గాడిద. ఆత్మ సంబంధంగా నాయకులు మనకు ఉంటారు కదండి. ఎవరికైనా సరే, నాకైనా మీకైనా, మన ఆత్మీయంగా మన ప్రభువులో కన్నా వాళ్ళు ఉండాలి. మనల్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచారు, ఎంతో నడిపించారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. వాళ్ళు మన ఆత్మీయంగా ప్రసవేదన పడి కనపోతే మనం ప్రభువులు జన్మించేవాళ్ళం కాము, నడిపించబడేవాళ్ళం కాదు, ఎదిగేవాళ్ళం కాదు, దైవికంగా ఉన్నతంగా ఎదిగేవాళ్ళం కాదు. కనుక ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని పెంచుతారో, అలాగే ఒక ఆత్మ సంబంధంగా కూడా ఒక తండ్రి, ఒక దైవజనుడు, దైవ సేవకులుగా మనల్ని అలా నడిపిస్తారు, కంటారు. కనుక అలాంటి వాని యొక్క దొడ్డి, సొంత వాని దొడ్డి ఎరిగే విశ్వాసకుని ఉన్నవా? నీ సొంత సంఘంలో ఇక్కడ నడుస్తున్నావా? లోకములో ఎన్నో గ్రూపులు ఉన్నాయి, సంఘాలు, డినామినేషన్స్ ఉన్నాయి, లక్షలు వేల కొలది ఉన్నారు. మొత్తానికి అన్నీ ప్రపంచంలో అందరూ ఎలా అనేక కుటుంబాలు కలిగి ఉన్నారో అనేకమైనటువంటి సంఘాలు, గ్రూపులుగా ఉండాలి. కానీ మనందరం కలిసి ఒక రోజున మన ఈ దేవుని దగ్గరికి వెళ్తే సంఘం అందరం కలిపి క్రీస్తు సంఘంగా ఉన్నాం. ఆ క్రీస్తు సంఘం సంపూర్ణ సిద్ధి పొందుటకు, పరిచర్య ధర్మం జరగటానికి ఇట్లా అనేక డినామినేషన్స్గా, అనేక సంఘాలుగా ఉన్నాయి. మనం ఎన్ని సంఘాలు, కానీ నిన్ను నడిపించిన సంఘం ఎవరు? నిన్ను ఆత్మలో బలపరుస్తున్న సంఘ కాపరి ఎవరు?
నిన్ను దేవునిలో నడిపించింది వారు ఎవరండి? సొంత దొడ్డి, అదే నిధి. సొంత సంఘ కాపురి, ఆత్మీయ తండ్రి ఆయనే. నువ్వు వద్దన్న కాదన్న దేవుని దగ్గర లెక్క చెప్పాలి. చూడండి, కొంచెం రెక్కలు రాగానే, కొంచెం భక్తి తెలియగానే, కొన్ని 4 మాటలు బైబిల్ తెలియగానే నీ ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు వెళితే దేవునికి దగ్గర లెక్క చెప్పాలి. కనుక నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఒక గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. గాడిద మీద ఎప్పుడైతే యేసై కూర్చున్నాడో ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో చెప్పక్కర్లేదు కదా, చాలా గౌరవం వచ్చింది. ఆ గాడిద మీద యేసై ఉన్నాడు కనుక ఆ గాడిదపానికి ఎంత విలువ. అలాగే నీవు కూడా ఒక కట్టబడిన గాడిదగా నువ్వు ఉంటే, ఒక పిల్ల గాడిదగా అంటే దీనత్వం కలిగిన గాడిద పిల్లగా నువ్వు ఉంటే, అలాగే సొంత దొడ్డి నువ్వు ఎరిగిన గాడిదగా నువ్వు ఉంటే, నీకు వచ్చే గౌరవం ఘనత మామూలుగా ఉండదు. అలాంటి గాడిద మీద యేసై కూర్చుంటాడు. విడికి తిరిగే గాడిదలు ఏమంటారు, ఈ సంఘం కాదు ఆ సంఘం, ఆ సంఘం కాదు ఈ సంఘం, అది కాదు ఇది అని చెప్పి విడి భయము భక్తిని ఒకటి జీవిస్తున్నటువంటి గాడిదల మీద ఆయన కూర్చోడు. కట్టబడిన గాడిద మీద, పిల్ల గాడిద మీద మూడు సొంత వాని దొడ్డి. అక్కడ చూడండి, ఆ గాడిదని తీసుకొచ్చేటప్పుడు అక్కడ యజమానుడు ఉన్నాడు. ఏంటి చెప్పి అడుగుతున్నాడు. ప్రభువు కావాలంటే సరే తీసుకెళ్ళండి అన్నాడు. కనుక అలాంటి యజమానుడు కలిగినటువంటి దొడ్డిలో ఉన్నటువంటి గాడిదలాగా నువ్వు ఉంటున్నావా? దేవుని సంఘంలో ఒక మందిరంలో కట్టబడి ఉంటున్నావా? ఏమండి, ఆ మందిరంలో ఒక పిల్ల గాడిదలాగా ఉంటున్నావా? చెప్పినట్టు వింటున్నావా? అలాగే నీ సొంత దొడ్డి అంటే సొంత సంఘ కాపరి, నీ పాస్టర్ గారు ఎవరు? నువ్వు ఎక్కడ రక్షణ పొందావు? మందిరంకి వెళ్తున్నావా? అది ఆ పాస్టర్ ఆ సంఘానికి మరి అక్కడే ఉంటూ వాళ్ళు పెట్టిన మేత తింటూ అక్కడే నమ్మకంగా జీవిస్తున్నారా? విచ్చలవిడిగా జీవిస్తున్నారా? స్వేచ్ఛగా చూడండి, విచ్చలవిడి క్రైస్తవత్వం ఎక్కువైపోయింది ఈ దినాల్లో. ఈ సంఘం కదా ఆ సంఘం, అక్కడ కదా ఇక్కడ. మరి ఆ గాడిది వెళ్ళలేకపోయింది. అలాంటి విచ్చలవిడిగా తిరిగే గాడిదల మీద ప్రభు కూర్చోడాలంటారు. ఇదిగో ఒక చోట ఒక దొడ్డి మారి ఇంకో దొడ్డికి వెళ్ళండి, మళ్ళీ ఆ దొడ్డి ఏం స్థిరం ఉండదు. అక్కడ నుండి మళ్ళీ ఇంకో దొడ్లోకి వెళ్ళిపోతారు. మేము ఎంతమందిని చూసి ఇలాంటి వాళ్ళని. కనుక ఓ క్రైస్తవుడా, స్థిరంగా ఉండు. యేసు నీ మీద ఆసీనుడు ఉన్నట్లు యేసయ్య నిన్ను గౌరవంతో ఘనతతో దీవించి నిన్ను అందరి ఎదుట నిన్ను హెచ్చించి గొప్ప జనముగా, గొప్ప వ్యక్తిగా, ఆత్మ సంబంధంగా, భౌతికంగా అన్ని విషయాలు దేవుడు నిన్ను ఆశీర్వదించున్నట్లుగా, సర్వ బలహీనతలన్నీ రోగాలను కొట్టివేసి, దరిద్రం పేదరికం కొట్టివేసి, సకల శాప సంబంధమైన శాపగ్రస్తం అంతా యేసయ్య కాల్చేసి నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా ఈ గాడిదకున్న ముచ్చటైన 3 విషయాలు. కట్టబడిన గాడిదలాగా సంఘాన్ని కట్టబడు, వాక్యం చేత కట్టబడు, దేవుని వాక్యం చేత కట్టబడు. ఏమండి, ఒక పిల్ల గాడిదలాగా సంఘంలో పరిచర్య చేసేటువంటి ఒక గాడిద, ఒక విశ్వాసగా జీవించు. అలాగే ఆ నువ్వు ఎక్కడైతే పొందావో, ఎక్కడైతే ఆత్మీయంగా జన్మించావో, నీ సొంత సంఘ కాపురెవరో సొంత సంఘం మీద కట్టుబడి ఉండు. అలాంటి వారిపైన ప్రభువు ఇప్పటికీ ఆశీనుడు బహుగా ఆశ్రయిస్తాడు. అలాంటి కనికరం, అలాంటి దీవెనలు మీకు కావాలా? ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల తండ్రి, నా గార్ధబం మీద మీరు ఎలా కూర్చున్నారు, కట్టబడిన గాడిద, పిల్ల గాడిదని. అలాగే తండ్రి, సొంత వాని యొక్క యజమాని ఎరిగినటువంటి గాడిద, అలాంటి వారిగా మీ బిడ్డలు ఉండి మీ ద్వారా అన్ని విషయాలు ఆశ్రయించబడి దీవించబడి నాయన నిన్ను ఇంకెక్కువ మహిమపరిచేవారిగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అందరికి షేర్ చేయండి, అందరికీ మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా నాకు ఫోన్ చేయండి. నా పేరు పాస్టర్ ఎంఎస్ పీటర్. ఫోన్ నెంబర్ 9849607739 హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
ఈ మెస్సేజ్ స్వరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి అందరికి షేర్ చేయండి. దేవుని పనిలో పాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.